బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంచు మనోజ్ అలాగే మంచు మోహన్ బాబు వీరిద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరుకున్న అంశం నేపథ్యంలో ప్రధానంగా చర్చకొస్తున్న అంశం ఆస్తుల విషయంలోనే ఇటు మంచు మనోజ్కి అలాగే మంచు విష్ణు మధ్య కూడా గొడవ తలెత్తిందా? మంచు మోహన్ బాబు ఈ అంశానికి సంబంధించి తన ఆస్తుల పంపకానికి సంబంధించి ఇక్కడ చర్చ జోరందుకుంటోంది. ఆయన విషయాన్ని కాస్త పక్కన పెడితే ఆస్తుల విషయంలోని ఇటు అన్నాదమ్ముల మధ్య గొడవ మొదలైంది అనే చర్చ జోరందుకుంటోంది. ఇంతకీ మంచు మోహన్ బాబు ఆస్తుల విలువెంత? 2022 లెక్కల ప్రకారం ఆయన ఆస్తుల విలువ దాదాపు 589 కోట్లు. అవును, అక్షరాల 589 కోట్ల రూపాయలు. మోహన్ బాబు యూనివర్సిటీ శ్రీ విద్యా నికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నుంచి ఆయనకు ప్రధాన ఆదాయం కూడా అక్కడి నుంచి. అయితే మోహన్ బాబు యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్గా విష్ణు ఉన్నారు. న్యూయార్క్ అకాడమీ, స్ప్రింగ్ బోర్డ్ ఎడ్యుకేషనల్ వాటికి సంబంధించి ట్రస్ట్ ఫౌండర్ గాను చైర్మన్ గాను వ్యవహరిస్తున్నారు మంచు విష్ణు. ఇక వ్యాపారాల్లో మనోజ్కు ఎలాంటి భాగస్వామ్యం ఇవ్వలేదు మోహన్ బాబు. దాంతోపాటు ఆయనకు సంబంధించి ఇటు ప్రొడక్షన్ హౌస్ విషయానికి వచ్చినప్పుడు శ్రీ లక్ష్మీ పిక్చర్స్ కావచ్చు, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ కావచ్చు, దాంతోపాటు మంచు ఎంటర్టైన్మెంట్, ఈ మూడు కూడా వాళ్ళవి. ఈ నేపథ్యంలోనే శ్రీ లక్ష్మీ పిక్చర్స్ అలాగే 24 ఫ్రేమ్స్కి సంబంధించి దీనికి ఇక్కడ శ్రీలక్ష్మి పిక్చర్స్కి యజమానిగా ఉన్నారు మోహన్ బాబు. 24 ఫ్రేమ్స్కి సంబంధించి 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి సంబంధించి సహా యజమానిగా ఉన్నారు మోహన్ బాబు. అయితే దాంతోపాటు మంచు ఎంటర్టైన్మెంట్ కూడా ఆయన సహా యజమానిగా ఉన్నారు. ఈ మంచు ఎంటర్టైన్మెంట్కి ఓనర్ మాత్రం మంచు లక్ష్మి. అవును, ఇక్కడ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్కు ఓనర్గా ఉన్నారు మోహన్ బాబు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ యజమానిగా ఉన్నారు విష్ణు అంటూ కూడా చర్చ జరుగుతుంటుంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి యజమానిగా ఉన్నారు విష్ణు. మంచు ఎంటర్టైన్మెంట్కు ఓనర్గా ఉన్నారు మంచు లక్ష్మి. సో ఇక్కడెక్కడ ఒకసారి మీరు ఆ ఫ్యామిలీ పిక్చర్ మీరు చూస్తున్నారు. మంచు ఫ్యామిలీకి సంబంధించి మీరు చూడొచ్చు. మంచు మోహన్ బాబు ఫ్యామిలీ పిక్చర్. ఇక్కడ మంచు మోహన్ బాబుకు 2 భార్యలు. మొదటి భార్య విద్యాదేవి, రెండో భార్య నిర్మలాదేవి. నిర్మలాదేవి ఎవరో కాదు, విద్యాదేవి చెల్లెలు. మంచు మోహన్ బాబు, మంచు విద్యాదేవికి కలిగిన సంతానం విష్ణు లక్ష్మి వీళ్లకు కలిగిన సంతానం. విద్యాదేవి మరణించిన తర్వాత ఆమె చెల్లెలు నిర్మలాదేవిని వివాహం చేసుకున్నారు మంచు మోహన్ బాబు. మంచు మోహన్ బాబుకి నిర్మలాదేవికి పుట్టిన సంతానమి మనోజ్. రైట్, ఒకసారి ట్రీకి సంబంధించి మాట్లాడుకున్నాం. కంప్లీట్ చేసిన తర్వాత నేను ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్గా అప్డేట్ అందించిన మా ప్రతినిధి రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ నేపథ్యంలోని మంచు మోహన్ బాబుకి విద్యాదేవికి పుట్టిన సంతానం విష్ణుకి 4 పిల్లలు. దాంతోపాటు లక్ష్మికి ఒక కుమార్తె ఉన్నారు. ఇక మనోజ్కి సంబంధించి ప్రణతిని వివాహం చేసుకున్నారు 2015 ఆయన పెళ్లి చేసుకున్నారు. 2019 వరకు వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత విడాకులు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మౌనికను వివాహం చేసుకున్న పరిస్థితి 2023లో. సో ఈ నేపథ్యంలో ఆస్తుల వివాదానికి సంబంధించి ఎందుకు ఇంత తారాస్థాయికి చేరుకుంది, ఇంకా ఏ ఆస్తులకు సంబంధించి డిస్కషన్ జరుగుతోంది, అసలు ఏం జరుగుతోంది, ఏ ఆస్తుల విషయంలో ఈ గొడవ మొదలైంది, ఏం జరుగుతోంది, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర, ఎక్కడ మంచు మనోజ్కి సంబంధించి ఆస్తుల విషయంలో ఈ గొడవ తలెత్తింది, ఎక్కడ తారాస్థాయికి చేరుకుంది? మోహన్ బాబు, మంచు విద్యాదేవికి కలిగిన సంతానం విష్ణు లక్ష్మి వీళ్లకు కలిగిన సంతానం. విద్యాదేవి మరణించిన తర్వాత ఆమె చెల్లెలు నిర్మలాదేవిని వివాహం చేసుకున్నారు మంచు మోహన్ బాబుకి నిర్మలాదేవికి పుట్టిన సంతానమి మనోజ్. రైట్, ఒకసారి ట్రీకి సంబంధించి మాట్లాడుకున్నాం. కంప్లీట్ చేసిన తర్వాత నేను ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్గా అప్డేట్ అందించిన మా ప్రతినిధి రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ నేపథ్యంలోని మంచు మోహన్ బాబుకి విద్యాదేవికి పుట్టిన సంతానం విష్ణుకి 4 పిల్లలు. దాంతోపాటు లక్ష్మికి ఒక కుమార్తె ఉన్నారు. ఇక మనోజ్కి సంబంధించి ప్రణతిని వివాహం చేసుకున్నారు 2015 ఆయన పెళ్లి చేసుకున్నారు. 2019 వరకు వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత విడాకులు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మౌనికను వివాహం చేసుకున్న పరిస్థితి 2023లో.
సో ఈ నేపథ్యంలో ఆస్తుల వివాదానికి సంబంధించి ఎందుకు ఇంత తారాస్థాయికి చేరుకుంది, ఇంకా ఏ ఆస్తులకు సంబంధించి డిస్కషన్ జరుగుతోంది, అసలు ఏం జరుగుతోంది, ఏ ఆస్తుల విషయంలో ఈ గొడవ మొదలైంది, ఏం జరుగుతోంది, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర, ఎక్కడ మంచు మనోజ్కి సంబంధించి ఆస్తుల విషయంలో ఈ గొడవ తలెత్తింది, ఎక్కడ తారాస్థాయికి చేరుకుంది? మంచు మనోజ్, మంచు విష్ణు, మంచు మోహన్ బాబు, ఈ మూడు పేర్లు ప్రస్తుతం అయితే ట్రెండింగ్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీళ్ళ కుటుంబ వివాద నేపథ్యంలో రకరకాల కథనాలు అయితే ప్రచారంలో ఉన్నాయి. ఆస్తుల కోసం మంచు మోహన్ బాబు కుమారుడు ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్నాయనేది ఇప్పటికైతే వార్తల్లో వచ్చినప్పటికీ కూడా దానికి సంబంధించి మనోజ్ మాట్లాడుతూ అయితే ఆస్తుల విషయంలో నేను ఏ రోజు కూడా ఆశించలేదు, ఆస్తుల కోసం నా కొట్లాట కాదు, ఆత్మ గౌరవం కోసమే నేను కొట్లాడుతున్నాను, పోరాటం చేస్తున్నాను అని ఆయన చెప్పడం జరిగింది. ఆస్తుల విషయానికి వస్తే మోహన్ బాబు నటుడిగా, నిర్మాతగా ఆయన స్వశక్తితోటి ఆయన చాలా ఆస్తిని కూడబెట్టారని చెప్పుకోవచ్చు. శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ని స్థాపించి ఒక స్కూల్ పెట్టి ఆ తర్వాత స్కూల్ ని కాలేజీ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్, నర్సింగ్, రకరకాల ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ని అక్కడ డెవలప్ చేసి దాన్ని రీసెంట్ గా మోహన్ బాబు యూనివర్సిటీగా తీర్చిదిద్దారు. అయితే ఈ పరిణామ క్రమంలో స్కూల్ నుంచి యూనివర్సిటీ అవ్వటానికి ప్రధానంగా కృషి చేసింది మాత్రం మంచు విష్ణు అనే చెప్పుకోవాలి. మంచు విష్ణు ఈ విషయంలో చాలా కసరత్తు చేశారు, చాలా కేర్ తీసుకున్నారు. ఆ డెవలప్మెంట్ లో ప్రధాన భూమిక అయితే పూర్తిగా మంచు విష్ణు అనే చెప్పుకోవాలి. అయితే కుటుంబ పరంగా వచ్చేటప్పటికి మంచు విష్ణు సెపరేట్ గా తన భార్య తో కలిసి న్యూయార్క్ అకాడమీ, స్ప్రింగ్ బోర్డ్ ఎడ్యుకేషనల్ అనేది ట్రస్ట్ రెండు ఆయన స్థాపించారు. వెరోనికా విష్ణు భార్య తను సపరేట్ గా స్కూల్స్ కు న్యూయార్క్ అకాడమీ అంటూ ఒక స్కూల్ కూడా నడుపుతోంది. అలాగే లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అనేది